తాటి బెల్లం కాఫీ, బెల్లంతో కాఫీ అన్నమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె పెట్టుకొని అందులో పాలు పోసుకొని, చిక్కటి పాలు ఉండేవి. ఇంకా పాలు బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గ్లాసులో మీరు ఏ కాఫీ పొడి అయినా వాడచ్చు. ఇక్కడ బ్రూ వాడుతున్నా. బ్రూ కాఫీ పొడి కొంచెం. కాఫీ కలపడానికి స్ట్రాంగ్గా కాఫీ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలా, చేదు కూడా అనేది ఉండదు. స్ట్రాంగ్గా ఉండాలంటే ఇది తాటి బెల్లం అండి. తాటి బెల్లం మనకి స్వీట్కు తగినంత బెల్లం. బెల్లం చిక్కటి పాలు బాగా మరగబెట్టుకున్న తర్వాత ఇందులో పాలు వేసుకోవాలి. కాఫీ పౌడర్ అనేది కొంచెం తిక్కుగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా లాస్ట్ బెల్లం ఉంటుంది కదా, అందుకని కరగడానికి ఇలా తిప్పుతున్నాను అనమాట. స్పూన్తో కూడా బాగా తిప్పుకోవచ్చు. అలా తిప్పుతూ ఉంటే బాగా నురగ వస్తుంది. ఆ బెల్లం అనేది వేడి మీద కరిగిపోతుంది వెంటనే. ఇంకో 2-3 సార్లు ఇలా తిరగొట్టుకున్న తర్వాత స్ట్రాంగ్గా బెల్లంతో కాఫీ చాలా బాగుంటుంది. షుగర్ కన్నా బెల్లం కాఫీ ఇంకా బాగుంటుంది అన్నమాట. షుగర్ అంత హెల్తీ కాదు, అందుకే మేము కొంచెం టీలోకైనా కాఫీలోకైనా బెల్లం వాడతాం.